ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక పోలీసుల తాలూకా ఒత్తాసుతో వారు చేసిన అరాచకాన్ని తదుపరి ఎన్నికలైన తర్వాత జిల్లాలో జరుగుతున్న పరిణామాల్లో ఒక ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ మా పార్టీ నాయకుల మీద మా పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించి వారిని అరెస్టులు చేయడం అనేది అప్రజాస్వామ్యం అని చెప్పని మరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు డిమాండ్ చేస్తాం, ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి, లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వచ్చి నిష్పక్షపాతంగా ఉండవలసిన వ్యవస్థ ఒక పక్క ఉండడం అనేది సమంజసం కాదు. ముఖ్యంగా ఏదైతే సత్తెనపల్లి, వేమూరు, గురజాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఆయన దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. ఇంకా కోడెల సుప్రసాద్ అనే వ్యక్తి అసలు ఆ రోజు ఎన్నికల సమయంలో జరుగుతున్న సమయంలో ఆ బూత్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళి అతను గంటన్నర సేపు బూత్లో కూర్చొని అక్కడ ఉండడం అనేదే చట్ట వ్యతిరేకం. అక్కడ అంతసేపు ఉండడం అనేది తప్పది. నేను కూడా 10 సంవత్సరాలు మంత్రిని చేశాను, ఎంపీని చేశాను. ఎప్పుడు కూడా నాయకత్వాలు చేసేవాళ్ళు వెళ్ళి 5 సమయం పాటిస్తూ 5 నిమిషాలు 1 నిమిషం 2 నిమిషాలు చూసి అక్కడ నుంచి రావాల్సిన సందర్భం. అంతసేపు ఉండి ఆ బూత్ని వచ్చి క్యాప్చర్ చేసుకొని అప్లై చేస్తే సామాన్య ప్రధానికం వాళ్ళు తిరగబడడం అనేది అక్కడ జరిగింది. కానీ దాన్ని తీసుకొచ్చి తిరిగి అతను చేసిన తప్పుని ఆ సామాన్య ప్రజల మీద నెట్టి వాళ్ళ మీద వచ్చి అక్రమంగా 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడమే కాకుండా అక్కడ లేని మా అభ్యర్థి, మా నాయకుడు, మా రాంబాబు గారి మీద, అలాగే మా నాయకుల మీద అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వారిని అడగడం జరిగింది. దాంతోపాటు మా బూత్లో ఉన్న మా పార్టీ ఏజెంటు మరి వాళ్ళు కంప్లైంట్ చేస్తే శివప్రసాద్ వచ్చి గంటన్నర కూర్చొని బూత్ క్యాప్చర్ చేయడానికి తలుపులు వేసుకొని చేస్తున్న కార్యక్రమాన్ని వచ్చి ఆయన కంప్లైంట్ చేస్తే దాని మీద వచ్చి కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయడం అనేది ఇంకా దారుణమైన పరిస్థితి అనేది మరి అనడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా మళ్ళీ సమగ్రంగా కేసు ఎన్కౌంటర్ ఉండాలి, న్యాయం ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండాలి, వారందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని. దాంతోపాటు నాగార్జున గారి మీద అటాక్ చేసి ఆయన మీద వచ్చి ఆయన్ని అటాక్ చేసి హత్యా ప్రయత్నం చేసి ఆయన మీద చేయడానికి ప్రయత్నం చేసి ఆయన కారు మీద ఎక్కి ఆయన కారు మీద రాళ్లతో కొట్టి చేస్తున్న వీడియోస్ ఉన్నప్పటికీ కూడా ఇవాటి కూడా ఏ ఒక్కరిని కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంది, చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నట్టు మీరు ప్రవర్తన చేస్తున్నారు. ఇందాల 5 సంవత్సరాలు అప్రజాస్వామ్యం జరిగింది, చట్టాన్ని చేతిలో తీసుకున్నారు, లా అండ్ ఆర్డర్ లేకుండా చేశారు ఈ రాష్ట్రంలో. ఇంకా ఇది కంటిన్యూ చేయడం ఇది కరెక్ట్ కాదు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా 3 గురజాలలో కూడా మా అభ్యర్థి మహేష్ మీద దాడి జరిగింది. దాన్ని వచ్చి అంటున్నారు వాళ్ళ మీద కత్తులు లేవు, కర్రలు లేవు, ఇవి లేవు అని అంటున్నారు. మరి ఏ కత్తులు కర్రలు మరి అక్కడ మా శివప్రసాద్ మీద ఉన్నాయని మేము అడగడం జరిగింది. కాబట్టి ఇలాంటి తారతమ్యాలు లేకుండా చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాము. వెంటనే సరే మరి జిల్లాలో ఇక్కడ నుంచి శాంతి భద్రత పరిరక్షణ బాధ్యత మీది, మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా? ఎందుకంటే చట్టం చేతులు తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే చట్టాన్ని లోపలే ఉండాలి. కానీ ఈ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసు వెంటనే రియాక్ట్ అవ్వాలి, మీ న్యాయం చేయాలి, మీ డ్యూటీస్ మీరు సక్రమంగా చేయాలనేది మా తాలూకా డిమాండ్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 4 నరసరావుపేటలో వచ్చి ఎమ్మెల్యే గారి మీద వచ్చి 307 పెట్టారని చెప్పి అంటున్నారని చెప్పాము. అని అది కూడా ఆ విషయాన్ని కూడా తీసుకొచ్చాం. లేదండి ఎస్పీ గారు వచ్చి లేదండి అలాంటిది ఏం జరగలేదని చెప్పారు. ఓకే, దాని వరకు ఆ విషయం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చూస్తున్నాం ఈ రాష్ట్రంలో జరిగింది. శివప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో
ఈ రాష్ట్రంలో స్పీకర్ అని చెప్పుకోవడానికి ఆ పదవి అవనించడానికి చాలా సిగ్గుచేటు, చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తిని అది చూస్తుంటే నాకు అనిపించింది, అసలు 23 ఎమ్మెల్యేలు వచ్చి చంద్ర పసులా కొని వాళ్ళతో ఒక నోటీస్ ఇస్తూ నోటీస్ ఇవ్వలేని వ్యక్తి, ఎంతసేపు కూడా తొత్తులుగా ఉన్న వ్యక్తి ఇవాళ వచ్చి తగుదమ్మాలంటూ మళ్ళీ వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి అవంటే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఎంత గౌరవించుకోవాలంటే ఇవాళ తెలుస్తుంది అతనికి. ఇంకా బుద్ధి తెచ్చుకొని ఇంకా ఆలోచన మార్చుకోలేని పక్షంలో ఇక భగవంతుడు కూడా ఆయన రక్షించలేడు. ఇంకా ఎందుకంటే ఆయన తాలూకు పరిస్థితులు చూస్తుంటుంటే ఎంత చేతకారం ప్రజలు చూసాం మనం ఆ టీవీలు అన్నింటిలో కూడా వెళ్ళి. ఎందుకో ఇంత ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి వెళ్ళి బూత్ని క్యాప్చర్ చేసుకోవాలనుకుని దేనికోసం, ఎందుకంత ఆతృత ఏంటి? దానివల్ల వదిలించడానికి చేసిందంత 5 సంవత్సరాలు బస్సు పెట్టించి శాసనసభ ఔన్నత్యాన్ని తీసి అసలు స్పీకర్ అని చెప్పుకోవడం, మా స్పీకర్ అని చెప్పుకోవడానికి చరిత్రలో రాబోయే కాలం చెప్పుకోవడం సిగ్గుపడేటట్లు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అంత పరిస్థితులు చేసిన వ్యక్తి మళ్ళీ తగుదమ్మంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టం. తీవ్రంగా పరిణామాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.